పెళ్ళనేది మామూలుగా జీవితంలో ఆనందం అంటే నింపుతుంది ఆడపిల్లకైనా. అది ఈ పాప విషయంలో, శ్రీవిద్య విషయంలో నిజంగా చాలా బాధాకరం, విషాదం. ఎందుకంటే పెళ్ళనేది ఆనందానికి లేకపోతే కొత్త నాందికి అది చిహ్నం. కానీ ఈ పాప కేసులో అది ఏమనాలో కూడా తెలీదు. ఒక విషాదానికి చిహ్నంగా అయిపోయింది. దాదాపు వారం కింద జరిగింది 3వ తారీఖు. మేము ఆ రోజే ఐ మీన్ తల్లిదండ్రులకి ఎలా ఉందో గానీ, మేము పాప ఫోటో మాకు పంపిస్తే చనిపోయిన ఫోటో చాలా బాధ అనిపించింది. అంటే చిన్న పిల్ల షీస్ 22, 24 ఇయర్స్. కానీ 22 ఇయర్స్ చిన్న పిల్ల. పెళ్ళై కనీసం 3 నెలలు అవ్వలేదు. ఒక ఆషాఢం ఇంట్లోనే ఉందండి. నెల ఆషాఢ మాసం అంటే ఇంట్లోనే ఉండుంటది కదా! పెళ్ళై 3 నెలలు ముచ్చట కూడా తీరలా. కనీసం కాళ్ళకి పారనార ఉండదు. తోరణాలు కూడా వాడిపోయి ఉండవు. అలాంటిది వీళ్ళ ఇంట్లో ఇంత విషాదం చోటు చేసుకుందంటే, ఆ పిల్ల ఎంత మానసిక హింసకి, శారీరక హింసకి గురై ఉంటదో మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే 20 ఏళ్ళు, 22 ఏళ్ళు తల్లిదండ్రులు చాటు పెరిగి, తల్లిదండ్రులు చూపించిన సంబంధం ఒక కొత్త ఇంట్లో టోటల్‌గా కొత్త మనుషులు, కొత్త ఇల్లు ఏమీ తెలియకుండా ఎళ్తారంటే తల్లిదండ్రులు ఆ సంబంధం చూసారనే ఒక నమ్మకం, అంతా బావుంటదనే ఒక నమ్మకం, ఎన్నో కలలతో, ఆశలతో ఎళ్తూ ఉంటారనమాట. సరే కొత్త ఇల్లు, కొత్త వాతావరణం అర్థం చేసుకోవటానికి కొంచెం టైం అన్నా పడతది. కనీసం ఆ పాపకి ఆ టైం కూడా ఇవ్వలా వాళ్ళు. 3 నెలలకే మొత్తం ఆ పాప జీవితం అయిపోయింది. అంటే ఎంత బాధ 3 నెలలు ఎంత నరకం చూసుంటదనేది మనం అర్థం చేసుకోవాలి. చదువుకుంది. కనీసం చదువుకోలేదా అంటే చదువుకుంది. ఎంఎస్సీ చేసిందంట. ఎంఎస్సీ కెమిస్ట్రీ అండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్. పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు. సొంత కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఉద్యోగం చేసుకుంటుంది. ఆ! ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి. అలాంటి జీవితాన్ని ఎండ్ చేయడం అనేది నిజంగా అది క్షమించరాని నేరం. ఎవరైతే కారకులయ్యారో అది క్షమించరాని నేరం. ఎన్నో కలలతో, ఆశలతో ఎళ్తారు. బావుంటది. ఫ్యూచర్ బావుంటది. ఇంకో కొత్త లైఫ్, కొత్త పరిచయాలు, కొత్త లైఫ్ నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి ఎంతో ఎదురు చూసుంటది. దానికి 3 నెలల ఇదిలోనే అది అంతమైపోయింది. వాళ్ళ బాధ అర్థం చేసుకోగలం. మాకే చాలా ఇక్కడ ఉన్నోళ్ళందరికి ఆర్‌డీఓ గాని, డీఎస్పీ గాని చూసే కేసులు గాని ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన చూసి అందరూ కూడా చాలా చలించిపోయారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి జీవితం అలా నాశనం అయిపోయిందంటే తట్టుకోలేకపోతున్నాం ఎవరం కూడా. కానీ ఆడపిల్లలకి చెప్పేది ఒకటే ఏంటంటే శారీరక హింస ఓకే. నొప్పి ఈ రోజు కాకపోతే రేపు తగ్గిపోద్దండి. కానీ మానసిక హింస అనేది చూసారా అది మర్చిపోలేం. రోజు గుర్తుకొస్తూ ఉండదు. పైగా అంతకుముందు అతను ప్రేమించిన అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవు అని ఆ హింస ఏదైతే ఉందో చేస్తారో మరి కళ్ళు మూసుకొని చూసుకున్నాడు పెళ్లి చూపులు. మరి పెళ్లి చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నావు. అప్పుడు తెలియలేదా అమ్మాయి ఎలా ఉంటదో? ఆ! మరి కట్నము కావాలి. అతను గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. కట్నం కావాలి, అమ్మాయి అందంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కూడా ఆడపిల్ల వాళ్ళ తల్లిదండ్రులే ముందుకొచ్చి చూడాలన్నమాట. ఏం న్యాయం అండి ఇది? మరి ఇన్నాళ్ళు అతన్ని పెంచారుగా. వాళ్ళ తల్లిదండ్రులు కొడుకుని చదివించుకోలేరా? దానికి ఆ అమ్మాయిని హింస పెట్టి ఇల్లు అమ్మి డబ్బులు తెమ్మంటం ఎంతవరకు న్యాయం? పైగా చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. ఆ! అంటే వీళ్ళు ఇలానే ఉంటే, ఇంట్లోనే ఇలా ఉంటే వీళ్ళు బయట అసలు వాళ్ళ దగ్గరికొచ్చే వాళ్ళకి కూడా ఎలా సమాధానం చెప్తారండి? యాటిట్యూడ్ అక్కడే తెలుస్తుంది గదా! ఒక మనిషి ఇంట్లో ఎలా ఉంటాడో బయట కూడా అలానే ఉంటాడు. మరి అతని మీద ఐ డోంట్ నో ఇఫ్ దేర్ వర్ ఎర్లియర్ ఎనీ కంప్లెయింట్స్ ఆర్ నాట్ అతని యాటిట్యూడ్. సో, దీన్ని గూడా ఏదైతే పోలీసులు మాత్రం ఎక్కడ డిలే చేయకుండా పేరెంట్స్ కంప్లెయింట్ తీసుకొని కేస్ అది కట్టడం జరిగింది. అలాగే దీన్ని ఇంకా స్పీడీగా ట్రయల్ అప్ చేసి అది వాళ్ళకి శిక్ష పడేటట్టు, ఎందుకంటే ఆ పాప కోరుకుంది ఒకటే. నా జీవితానికి ఎవరైతే నాశనం చేయడానికి కారకులో మా ఆయన గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని తప్పకుండా శిక్ష పడాలి. నిజంగా ఆ పాప రాసిన సూసైడ్ నోట్ సూసైడ్ నోట్ ఏదో రాసుకుంది. అంటే తాగి వచ్చి కొడతాడు. ఆ అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవని రోజు అంటూ ఉంటాడు. పాపం మంచం కేసి కొట్టాడు. అమ్మ తలంతా నొప్పిగా ఉందని లెటర్‌లో రాసింది. హ్మ్. మంచం కేసి కొట్టాడు. టైల్స్ పగిలిపోయినాయి అంటే ఎంత ఇది చేసుంటాడో చూడండి. ఆ! గుద్దుతున్నాడు నన్ను. వంగదీసి గుద్దుతున్నాడని. నిజంగా ఇది డోర్‌కేసి గట్టిగా గుద్దుతున్నాడు. హ్మ్. పాపం వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి గూడా వాళ్ళు ఇబ్బంది పడతారేమో, తన వల్ల బాధపడతారని ఆలోచించి కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది తను పడే బాధ. సరే తల్లిదండ్రులు కాకపోయినా తమ్ముడు చిన్నవాడు. ఆ! జాగ్రత్త నేను నీకు రాఖీ కట్టకపోవచ్చేమో అని కూడా అమ్మా, నాన్న జాగ్రత్తగా చూసుకోమని రాసిందంటే ఆ అమ్మాయి ఎంత ఇదై ఉంటదో అర్థం చేసుకోగలం. ఆడపిల్లలకి చెప్పేది ఒకటే, పెళ్లి ఒకటే జీవితం గాదండి. పెళ్లి మన జీవితంలో ఒక భాగమే. మనం బావుండాలని పెళ్లి చేస్తారు. కానీ మనకక్కడ ఏమైనా ఇబ్బందొస్తే మన తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు. మనల్నేం వాళ్ళు కాదనరు. నువ్వు కష్టపడుతుంటే మళ్ళీ నిన్నక్కడికి పంపియరు. నిన్ను మళ్ళీ అక్కున చేర్చుకుంటారు. 22 ఏళ్ళు, 23 ఏళ్ళు కని పెంచినోళ్ళు జీవితాంతం చూసుకోలేరా? పైగా చదువుకుంటుంది ఆ పాప. ఉద్యోగం చేస్తుంది. చక్కగా సంపాదించుకుంటుంది. బయటకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి
తన జీవితాన్ని నడుపుకోవచ్చు. కానీ తను పడిన ఎంత చిత్రహింస ఆ 3 నెలలు అంటే టైం చూడండి. కనీసం అంత టైం గ్యాప్ కూడా లేదు. 3 నెలలు. పైగా ఒక నెల ఇంట్లోనే ఉంది. అంటే దాదాపు 2 నెలల్లో అమ్మాయి ఎంత చిత్రహింసలకి, క్షోభకు గురయిందో మనం అందరం అర్థం చేసుకోగలం. తల్లిదండ్రులు కూడా కొత్తగా పెళ్లి చేసినప్పుడు కొంచెం పాప ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండండి. అడగండి ఏమవుతుందని. ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి. లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు బాధపడతారు. ఇంతింత కట్నాలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే బాధతో కూడా చాలా మంది ముందుకు రారు. అలాంటప్పుడు పోలీసులున్నారు. లేకపోతే మహిళా కమిషన్ ఉంది. ఓఎస్సీలున్నాయి. ఇలాంటి చోటకన్నా వెళ్లి మీ బాధ చెప్పండి. తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటాం. ఏ ఆడపిల్లకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. కానీ ఆ ఒక్క క్షణం ఆలోచించింది కానీ వీళ్ళకి జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు గాని, వాళ్ళ తమ్ముడికి గాని ఆ బాధంతా జీవితాంతం గుర్తుండిపోద్ది. మేమేం చేయలేకపోయామే, పాపను కాపాడుకోలేకపోయామే అని. సో వాళ్ళు కోరుకునేది ఒకటి. ఏదైతే ఆ పాప ఉందో ఆ పాప కోరుకున్నది ఒకటే. ఎవరైతే కారకులు ఆ పాప చావుకి బలవన్మరణమే అవుతదది. ఏసారి ఎవరు కూడా కావాలని చనిపోరు. ఆ స్థితికి తీసుకొచ్చారు తననంత టార్చర్ పెట్టి మానసికంగా గాని, శారీరకంగా గాని. సో ఆ పిల్ల ఆఖరి కోరిక ఒకటే. ఎవరైతే నన్ను ఇంత ఇది చేశారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలనేది ఆ పాప కోరిక. ఆ చివరి కోరిక ఏదైతే తను కోరుకుందో అది తప్పకుండా నెరవేరేటట్టు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, పోలీసుల తరపు నుంచి, డిపార్ట్మెంట్ తరపు నుంచి వీళ్ళు కూడా అది మేము తప్పకుండా నెరవేరుస్తామండి. ఎందుకంటే ఇంతకంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఇంకో ఆడపిల్లకి ఈ బాధ కలగకూడదు, ఇలాంటి స్థితికి రాకూడదని మేము ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పి మేమంతా ఉన్నాం. మీకేమైనా ఆపద వస్తే ఎవరైనా వేధింపులు చేస్తుంటే, హింస ఉంటే, అన్యాయం గురి చేస్తుంటే మా దగ్గరికి రండి. మీ ఇళ్లలో వాళ్ళకి చెప్పలేకపోయినా ఓకే, మేమందరం ఉన్నాం. మేమందరం ఒక బాధ్యత గల పొజిషన్స్ లో ఉన్నాం. పోలీసులు ఉన్నారు, మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన రక్షణ అక్కడ ఉంటుంది. లేకపోతే న్యాయ సలహా కానివ్వండి, పోలీస్ సహాయం, లేకపోతే చట్టపరంగా మనం ఏం చేయొచ్చు ఇవన్నీ కూడా మేము చెప్తాము. చేతిలో మీ బంగారం లాంటి జీవితాన్ని మాత్రం మీరు మీ చేతులతో మీరు చిదిమేసుకోవద్దు. ఆ స్టేజ్కి మీరు రావద్దు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, సొంత కాళ్ళ మీద నిలబడాలి. పెళ్ళే జీవితం కాదు, దానికంటే మన జీవితం ముఖ్యం. సో ఆ మెసేజ్ ఇవ్వడానికి వచ్చాం. అలాగే వీళ్ళకి మేము ఉన్నాము, తోడున్నాం. తప్పకుండా శిక్ష పడేటట్టు చేయడానికి అయితే డెఫినెట్గా మా వంతు మేము పూర్తిగా చేస్తామండి. వచ్చాక తెలిసింది. మేము ఏదో జస్ట్ లెక్చరర్గా చేస్తుంది అనుకున్నాం. మేము ఎంఎస్సీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక చెప్తున్నారు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది, గోల్డ్ మెడలిస్ట్. పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు శ్రీ చైతన్య వాళ్ళు. చూడండి, అలాంటి తెలివైన అమ్మాయి, ఎంతో మందికి చదువు చెప్పే అమ్మాయి ఎంత మానసిక క్షోభకు గురై ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో డెఫినెట్లీ దీంట్లో ఫౌల్ ప్లే అని ఉందా లేదా, లేకపోతే ఇదే కేవలం బలవన్మరణం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టు అయితే చేస్తాను. ఇంకోటి కూడా చెప్పారు, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ నెల అయిందండి రాసి, 3 నెలలు అయింది రాసి, దాంట్లో కూడా సెలెక్ట్ అయింది. చూడండి, అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిని చంపేసినట్టే. అంటే ఆ స్థితికి తీసుకెళ్లారంటే అది చంపేసినట్టే. ఓకే, అందరికీ నమస్కారం. జయం న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వార్తలు. కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గం మొవ్వ మండలం కొండవరం గ్రామం వరకట్న వేధింపులకు కలాపాములలో మరణించిన శ్రీ విద్య కుటుంబ సభ్యులను వారి స్వగ్రామం మొవ్వ మండలం కొండవరం గ్రామంలో పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు. శ్రీ విద్య చాలా చిన్న పిల్ల, పెళ్ళై 3 నెలలు కూడా అవ్వలేదు. శ్రీ విద్య ఎంఎస్సి కెమిస్ట్రీ చదివింది, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, ఉద్యోగం చేసుకుంటుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎక్కడ డీలే చేయకుండా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తారు. ఆ అమ్మాయి రాసిన సూసైడ్ నోట్లో రాసిన మాటలు, నన్ను గోడకేసి కొట్టారు.
ఎంఆర్ఓ Kalau